జై శ్రీరామ్, శ్రీమత్రేన్ మహా, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వరాహి, వందే మాత్రం. వీక్షకులకు అందరికీ నమస్సుమాంజల్లు. శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే. రాముడు భారతీయులకు ఒక ఆదర్శప్రాయుడు. ఆయన జీవన విధానం ప్రతి మనిషి జీవితానికి ఆదర్శప్రాయం. ఓ కుమారుడిగా పితృవాక్ పరిపాలకుడిగా ఉండాల్సిన విధానం, ఓ భర్తగా భార్యకి ఇవ్వాల్సిన గౌరవం, ఒక రాజుగా ప్రజల మాటకి ఇవ్వాల్సిన విలువ, ఇవన్నీ కలిపితే రామాయణం అన్నది ఒక జీవన విధానం. అందులో 20% ఆచరించినా సరే మన జన్మ చరితార్థం అవుతుంది. కేవలం రామనామ జపంతో మన జీవితాల్లో ఎంతో ప్రశాంతత వస్తుంది. అటువంటి రాముని శ్రీరామనవమి సందర్భంగా 50 మంది భారతీయులకి శ్రీరామనవమి శుభాకాంక్షలు. కనీసం ఆయన ఆశీర్వచనంతో, శ్రీరాముడి కటాక్షంతో మనందరి జీవితాల్లో భారతీయులందరి జీవిత విధానంలో సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సత్కీర్తులతో వర్ధిల్లి మనందరి జన్మలు చరితార్థం అవ్వాలని కోరుకుంటున్నాం. ఇంకా మాకు అంటే మెగాభిమానులకి ఈరోజు పర్వదినం. మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి వారసుడు. ఆయన చిరుతిగా అడుగు పెట్టి వినయంలో తండ్రిని మించిన విధేయుడిగా, వినయ విధేయరాముడిగా రాబోయే రోజుల్లో పెద్దగా వస్తున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. తొలి చిత్రం చిరుతతోటే సంచలనం సృష్టించి, రెండో చిత్రంతో భారతదేశ చరిత్రను మార్చి, రెండో చిత్రం మగధీరాతోటి ఆ రోజుల్లో ఇండస్ట్రీ హిట్ కొట్టి రాబోయే రోజుల్లో మరింత ఉన్నత శిఖరాలకు ఎదుగుతున్న రామ్ చరణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు వస్తున్న పాన్ ఇండియా సినిమాలకి ప్రేరణ నాటి మగధీరా, లేకపోతే ఈ పాన్ ఇండియా సినిమాలు లేవని స్వయాన రాజమౌళి గారు చెప్పారు. ఆ మగధీరా అన్నది రామ్ చరణ్ లేకపోతే లేదు అని కూడా ఆయనే చెప్పారు. అయితే ఎన్నో హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా కేవలం తన క్యారెక్టర్తో, నడవడికతో, వినయంగా ఉండి ఒక అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక స్టార్డమ్ తెచ్చుకున్న రామ్ చరణ్ గారి భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలు అందుకోవాలని కోరుకున్నాం. మా తరానికి తెలిసింది, ఈ తరానికి అయితే తెలియంది. అల్లూరి సీతారామరాజు అంటే సూపర్ స్టార్ కృష్ణ గారే, మరెవరిని ఊహించుకోలేము. అటువంటిది త్రిపుల్ సినిమాలో చిన్న నిడివి పాత్ర చేసిన అల్లూరి సీతారామరాజు పాత్ర ఎప్పటికన్నా రామ్ చరణ్ గారు చేయాల్సిందే అన్నంత నమ్మకాన్ని తెచ్చి ఆయన భవిష్యత్తులో అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ లాంటి చిత్రాలు తీయాల్సిన అవసరం ఉంది. ఇంత ఎత్తుకెదిగిన ఒదిగి ఉండే తత్వం, ఆయన ప్రవర్తనే సినిమాలతో సంబంధం లేకుండా ఆయన ప్రవర్తనతో ఆయనకు అభిమానులు సంపాదించుకున్న రామ్ చరణ్ గారు మరిన్ని ఉన్నత శిఖరాలకి చేరుకోవాలని కోరుకుంటూ వందే మాత్రం. జై హింద్.